అమరావతి రాజధాని గురించి అసెంబ్లీలో ప్రకటన చేసిన సమయంలో ప్రతిపక్ష నేతగా మద్దతు ప్రకటించిన వైఎస్ జగన్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చి దానిని కొనసాగించకుండా వెన్నుపోటు పాలన సాగించారని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం దిశగా ఏడాది పాలన పూర్తి చేస్తే వైసీపీ వెన్నుపోటు పాలన అంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. 2014-19 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఇంకోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్ సాగించిన అరాచక పాలన వల్ల ప్రతిపక్ష హోదా కూడా రాలేదని, తమ ప్రభుత్వంపై అవాండాలు వేస్తే ప్రజలు చీకొడతారని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. 2024 జూన్ నుంచి 2025 ఇప్పుడు జూన్ వరకు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంతో మెరుగ్గా ఎంతో బ్రహ్మాండంగా చేశారని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. కారణం శాంతి భద్రతలు కానీ, డెవలప్మెంట్ కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా సమపాలలో చేసుకుంటూ గత 5 సంవత్సరాలు జరిగినటువంటి ఆ రాక్షస పరిపాలన, అస్తవ్యస్తంగా జరిగినటువంటి ఆ పరిపాలనని సరిచేసుకొని ఆయన అన్నీ చూసుకొని ప్రతి ఒక్కటి కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో చేసుకొని వస్తున్నందుకు ఈరోజు ఆ ఫస్ట్ ఇయర్ ఫినిష్ చేసుకొని 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వెన్నుపోటు దినం అని ఈరోజు చేస్తూ ఉన్నారు. అంటే వెన్నుపోటు దినం అంటే దేనికి? వాళ్ళ దృష్టిలో వెన్నుపోటు దినం అంటే వాళ్ళు పథకాలు అయ్యి సరిగ్గా జరగటం లేదన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారని అనుకుంటున్నా. నా వరకు ప్రజల వరకు అందరూ అనుకుంటున్నది ఏంటంటే ఎటువంటి వెన్నుపోటు పాలన తెలుగుదేశం పార్టీలో జరగలేదు. వాళ్ళు అనుకున్నట్టు పర్ఫెక్ట్గా అభివృద్ధి సంక్షేమం 2 సమపాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఒక నెల అటు ఇటుగా లేట్ అవుతున్నాయి పథకాలు కొన్ని. సాధ్యమైనంత వరకు పెన్షన్ పథకం డే 1 ఆయన 1000 రూపాయలు పెంచి ఆ పాత ఎలక్షన్స్కి ముందు జరిగినటువంటి ఆ 2 నెలలు కూడా కలిపి ఆయన పెన్షన్ పథకం అమలు చేయడం జరిగింది ఇమ్మీడియట్లీగా. అట్లానే గ్యాస్ పథకం, అట్లానే తల్లికి వందనం పథకం ఈ నెలలో చేయబోతా ఉన్నారు. అట్లానే బస్ ఫ్రీ పథకం అది కూడా రేపు ఇంకొకటి 2 నెలల్లో స్టార్ట్ చేయబోతున్నారు. సో అంతకుముందు జరిగినటువంటి అస్తవ్యస్త పాలనని సరిచేసుకొని ఆయన ఆర్థికంగా నిలదొక్కొని ప్రతి ఒక్కటి చేయగలను అని చెప్పే ఉద్దేశంతో ఆయన వెళుతూ ఉంటే వీళ్ళేమో నయవంచన పాలన, వెన్నుపోటు పాలన అని చెప్పని అంటున్నారు. వెన్నుపోటు పాలన అంటే అసలు ఆయన చేశాడు లాస్ట్ 2019 నుంచి 2024 వరకు. అంటే అమరావతి ఆయన అంత ముందర చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి అమరావతికి 30,000 ఎకరాలు చాలు అన్న ఇది శాసనసభలో ఆయన కూడా ప్రతిపాదించి, తర్వాత ఆయన ముఖ్యమంత్రి 2019లో అయిన తర్వాత అమరావతి మేము ఒప్పుకోవడం లేదు, 3 రాజధానుల పాలన అని చెప్పి పెట్టాడు. అది వెన్నుపోటు పాలన అంటే. సో అందరూ అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు, అన్నిటిలోనూ ప్రతి ఒక్కటి కూడా ఆలోచనలో ఉన్నారు ప్రజల్లో ఎక్కడా కూడా మాకు అవి జరగలేదు ఈ జరగలేదని లేదు, కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, జనం కూడా అదే కోరుకోవాలని, జనం కూడా అదే అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. వాళ్ళు కనుక మాకు టైం అనేది ఉంటుంది కొంత, ఆ టైం ఇవ్వకుండా మీరు వెన్నుపోటు పాలన అని చెప్పేసి ఈరోజు చేయడం అంత సబబు కాదు. ఆలోచించండి. మీరు కూడా ప్రతిపక్ష పార్టీగా మాకు సలహాలు సూచనలు ఇవ్వండి, ఇంకా ఇట్లా చేయాలని. సో మీరు కూడా అప్పుడు కొంత మీ మీద కూడా కొంత ఆలోచన చేసి పర్వాలేదు అనుకుంటారు. మీరు ఇలా తయారయ్యి వెన్నుపోటు పాలన అని చెప్పి ఏవి పడితే అవి చేస్తూ ఎట్లా పడితే అట్లా ఉంటే మీరు ప్రతిపక్ష పార్టీగానే మిగిలిపోతారని అనుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.